నమస్కారం అండి. నా పేరు దేవేందర్. ఫైనాన్షియల్ డిస్ట్రిబ్యూటర్. ఇవాళ మన టాపిక్ వచ్చేసి హెల్త్ ఇన్స్యూరెన్స్ అదే పనిగా పోర్ట్ చేయడం అంటే ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీగా మారడం. అంటే దీనివల్ల లాభం ఎక్కడంటే కస్టమర్‌కి వచ్చేసి ప్రీమియం తగ్గుతుందని చెప్పి ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి అదే పనిగా అంటే ఎవ్రీ ఇయర్ మారడం వల్ల దానికొచ్చే లాభ నష్టాలు మనం చూద్దాం ఇవాళ. అదే పనిగా పోర్ట్ చేయడం వల్ల మనం ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి మారుతున్నప్పుడు మనము హెల్త్ డిక్లరేషన్ ఇవ్వకపోవడం, ఒక్కోసారి హెల్త్ డిక్లరేషన్ మర్చిపోవడం గానీ, అవతల కంపెనీ వాళ్ళు అడగకపోవడం వల్ల మనకి సపోజ్ ఆ పర్టిక్యులర్ ఇయర్‌లో క్లెయిమ్ వస్తే మాత్రం ఈ పాలిసీని ఎందుకు మారుస్తుంటాము? దీనివల్ల లాభ నష్టాలు ఏంటిది? ఎందుకు సిమ్‌ను మార్చినట్టు చాలామంది మార్చేస్తుంటారు. ఎందుకు దీనిలో లాభం ఏందంటే, అవతల కంపెనీ వాళ్ళు మన ప్రస్తుతం ఉన్న కంపెనీకి 20% డిస్కౌంట్ ఇస్తుంటారు. ఇది మేజర్ థింగ్. సో, దీనివల్ల ఏమైతుంటారంటే, మనం అదే పనిగా ఇంకో కంపెనీకి మారడానికి మనం ట్రై చేస్తున్నాం. దీంట్లో మనకు జరిగే నష్టం ఏంటిదంటే, ఆహ్, మన ఎగ్జిస్టింగ్ ఉన్న పాలిసీలో ఉన్న కవరేజ్ మేము ఇదే ప్రొవైడ్ చేస్తుంటాము. ఇదే కవరేజ్ ఇస్తాం. ఇవే ఎస్కలేషన్ మొత్తం ఉంటుందని చెప్తారు. కానీ పోర్ట్ చేసే సమయంలో హెల్త్ డిక్లరేషన్ తీసుకోకపోవడము, లేదా మనం మర్చిపోవడం జరిగితే మాత్రం క్లెయిమ్ వచ్చిన సమయంలో మనం చాలా ఇబ్బందులు మాత్రం ఫేస్ చేయాల్సి ఉంటుంది. నెంబర్ 2 వచ్చేసి నో క్లెయిమ్ బోనస్. ఇన్నేళ్ళు మనం జమ చేసిన నో క్లెయిమ్ బోనస్. ఒక్కొక్కసారి నో క్లెయిమ్ బోనస్ మన సమ్ అష్యూరెన్స్‌కి డబల్ ఉంటుంది. మేబీ మన 5,00,000 పాలిసీ తీసుకుంటే మనం మన సీనియారిటీని బట్టి 5,00,000 బోనస్ కూడా ఉండొచ్చు. పోర్ట్ చేసే సమయంలో నో క్లెయిమ్ బోనస్ మాత్రం మనకు రాకపోవచ్చు. మూడో పాయింట్ వచ్చేసి మనం పోర్ట్ చేసే కంపెనీ అవతల కంపెనీ వచ్చేసి మనకు మెడికల్స్ ఇష్యూ చేసిందనుకోండి. అంటే మెడికల్ టెస్ట్‌లు మనకు పెడితే దానివల్ల గ్యాప్‌లో వాళ్ళు సాటిస్ఫై కాకపోవడము, ఈలోపు గ్రేస్ పీరియడ్ అయిపోవడం జరిగితే ప్రస్తుతం ఉన్న కంపెనీలో మనం రెన్యువల్ చేసుకోలేము. ఉన్న కంపెనీలో కొత్త కంపెనీలో కూడా వాడు మనకు ఎలాంటిది కూడా ప్రొవైడ్ చేయలేడు. నాలుగో పాయింట్ వచ్చేసేసి మనం ఉన్న కంపెనీలో సపోజ్ ఎగ్జాంపుల్ మనం రూ. 16,000 తీసుకుంటున్నాం. అవతల కంపెనీ మనకు రూ. 12,000కి ఆఫర్ చేసిందనుకుందాము. సపోజ్ అక్కడ మనం ఏదైనా హెల్త్ డిక్లేర్ చేసినా గానీ, సపోజ్ వాళ్ళు చేసిన మెడికల్ టెస్ట్‌లకు లేనివి మనకేదైనా ఇష్యూస్ వస్తే మన మీద లోడింగ్ ఏస్తారనమాట. పాలిసీకి లోడింగ్ పడుతుంది. అదెంత ఉంటుందంటే 20-30% లోడింగ్ ఉంటుంది. ప్రస్తుతం ఉన్న కంపెనీకి 12,000 కాస్త మళ్ళా 16,000 కావచ్చు, ఎక్కువ కూడా కావచ్చు. దీంట్లో ఏమైతుందంటే మనం నష్టపోతాం. అక్కడ దీంట్లోనే మనకు జరిగే ఇంకో నష్టం ఏందంటే, వాడు ఎగ్జిస్టింగ్ కంపెనీకి మినిమమ్ వెయిటింగ్ పీరియడ్ కూడా పెడతాడు మనకు. 3-4 ఏళ్ల వరకు నేను కవర్ చేయ అని చెప్పి. మీకు ఆల్రెడీ ఉన్న ప్రాబ్లమ్‌కి నేను కవర్ చేయ అని చెప్తాడు. ఇది కూడా మనకు నష్టం జరుగుతుంది. సో, దీనివల్ల మనం పోర్ట్ చేయకపోవడమే ఉత్తమం. ఎలాంటి సందర్భంలో మనం పోర్ట్ చేయొచ్చంటే, ఒక వ్యక్తి తనకు ఇంతవరకు పాలిసీని 8 ఏళ్ళు, 9 ఏళ్లలో లేకుంటే తను తీసుకున్న పాలిసీ సమయం మొత్తంలో కూడా ఎలాంటి క్లెయిమ్ జరగలేదు. రెండోది తన మెడికల్ హిస్టరీ కూడా చాలా క్లియర్‌గా ఉన్న సమయంలో అవతల వ్యక్తి మనకు ఎక్కువ ఆఫర్ చేయడం. లైక్ సమ్ అష్యూరెన్స్ ఎక్కువ ఆఫర్ చేయడము. రెండోది పాలిసీలో ఉన్న ఫీచర్స్ రూమ్ కవరేజ్ గానివ్వండి, ఐసీయూ కవరేజ్ గానివ్వండి, క్రిటికల్ ఇల్‌నెస్ ఇలాంటివి ఏమన్నా ఎక్స్‌ట్రా రైడర్స్ కవర్ చేయడము మనకు అందుబాటులో ఉంటే మాత్రం ఖచ్చితంగా పోర్ట్‌కి మాత్రం వెళ్ళొచ్చు మనం.